హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తులా రాశి వారికి వీక్లీ లవ్ రీడింగ్ చూద్దాము. ఈ 1 వీక్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం ఒకసారి. వాళ్ళ లవ్ లైఫ్లో ఏమన్నా చేంజెస్ అనేది రాబోతుందా చెక్ చేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ ప్లీజ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. తులారాశి వారికి ఏదో ఒక విషయంగా స్టక్ అయి ఉన్నారు. చాలా 27th రోజు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, కానీ మీకు దాని రిజల్ట్ అనేది మీకు లభిస్తుందన్నమాట. ఓకే, చాలా స్టిక్ పట్టుకొని వెళ్తున్నారు కదా, పైన ఆ స్టిక్కి చిగురు వస్తుంది కదా, అలాగే మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది 27th రోజు. ఓకే, 28th రోజు చాలా ఇంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఏదైనా మీరు ల్యాండ్ లాంటివి కొనవచ్చు లేదా అమ్మవచ్చు అన్నమాట. ఆ రోజు మీకు లేదా హోమ్ అన్న కొనవచ్చు, లేదా ఇల్లు అన్న డెకరేషన్ చేయవచ్చు, గార్డెన్లో కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేయాలని అనుకోవచ్చు. ఓకే, 28th రోజు. 29th రోజు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయంగా అండ్ మీ లైఫ్లో మీ పర్సన్ అనేది కూడా రావచ్చు. 30 రోజు డెవిల్ ఎనర్జీకి వచ్చేస్తున్నారండి. మీరు ఎవరినో చాలా గమనిస్తూ ఉన్నారు. 30 రోజు, 31st రోజు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు సింగిల్ అయితే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. June 1st మీ లైఫ్లో ఎవరో ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారనమాట. ఈ పర్సన్ ధనుసు రాశి పర్సన్ అయి ఉంటారు. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అయి ఉంటారు. June 2 మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, అలాగే ఒరాకిల్ డేక్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, రోజు ఇక్కడ ఎవరో ఒక పర్సన్ గురించి మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. వాకింగ్ ఎవరో జీవితం నుంచి మీరు పారిపోవాలనుకుంటున్నారు. ఇక హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కదా, దానికి మీకు ప్రతిఫలం లభిస్తుందన్నమాట. 27th రోజు. 28th రోజు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు. మీ మనసులో ఉన్నది బయట చెప్పడానికి భయపడుతూ ఉన్నారు. 29th రోజు ద థింకింగ్ మ్యాన్ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంగా. 30 రోజు కేరింగ్ కనెక్షన్. ఎవరో మీ పర్సన్ మీద మీకు చాలా అట్రాక్షన్ ఉందండి. ఆ పర్సన్ని మీరు కేరింగ్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు. తనే నా పర్సన్, నేను కేరింగ్గా చూసుకునే పర్సన్ తనే అని మీరు చాలా ఆ పర్సన్ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు. 31st రోజు కార్నకోప్య. మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయండి. June 1 రోజు ఎవరినో మీ శత్రువుగా అనుకుంటున్నారు. అండ్ 2 కార్డ్స్ వచ్చినాయి కాబట్టి 2 కార్డ్స్ తీసేసుకుందాం. June 1 June 2 ద థింకింగ్ ఉమెన్. ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీ మనసులో ఉన్నది బయట చెప్పడానికి ఇష్టం చూపడం లేదు, మీ హార్ట్లోనే పెట్టేసి ఉన్నారు. చాలా ఎమోషన్స్తో ఉన్నారు. మీ మనసులోనే మీ బాధని దాచుకొని ఉన్నారు. మీ ఎమోషన్స్ బయట చెప్పడం లేదు మీరు. ఓకే, ఇవాళ ఈ రీడింగ్ అంది మీ వీక్లీ రీడింగ్. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్.